దశావతారంలో ఫిఫ్త్ అవతారం వామన అవతారం. అంటే ఎలా ఉంటాడు? చేతిలో కమండలం గొడుగు పట్టుకొని కాంతివంతమైన రూపంలో 3 అడుగుల నీళ్ళ కోసం శ్రీ మహావిష్ణువు బాలబ్రాహ్మణునిగా అవతరించాడు. మరి ఇదెలా స్టార్ట్ అయింది? త్రేతాయుగంలో దేవతలు మరియు అసురుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షస రాజైన బలిచక్రవర్తి ఇంద్రునిపై విజయం సాధించి త్రిలోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ బలిచక్రవర్తి ఎవరు? బలిచక్రవర్తి మహాబలవంతుడు, శక్తివంతుడైన రాక్షసరాజు. అలాగే ప్రహ్లాదుని మనవడు. అంతేకాకుండా ధర్మాత్ముడు, దానగుణవంతుడు. ఒకసారి బలిచక్రవర్తి ఇంద్రుని చేతిలో ఓడిపోయాడు. ఆ కోపంతో ఎలాగైనా సరే ఇంద్రునిపై గెలుపు సాధించాలని అనుకుంటాడు. అలా అసుర గురువు శుక్రాచార్యుని దగ్గరికి సహాయం కోసం వెళ్తాడు. అతను చేయించిన యజ్ఞబలం వల్ల బలవంతునిగా వచ్చి ఇంద్రుణ్ణి ఓడించాడు. తన దేవలోకాన్ని ఆధీనం చేసుకున్నాడు. దాంతో దేవతలు చింతిస్తూ సహాయం కోసం చూస్తారు. వారిని అటువంటి పరిస్థితిలో చూసి దేవతల తల్లి అయిన అదితి విష్ణువుని దీక్షతో ప్రార్థిస్తుంది. ఆ విధంగా విష్ణువు అదితి కశ్యపుల యజ్ఞశక్తితో అదితి గర్భంలో అవతరించి భాద్రపద శుక్ల ద్వాదశి రోజున వామనునిగా బాలబ్రాహ్మణ రూపంలో జన్మించాడు.